అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మేడారం మహాజాతరలో కీలక ఘట్టం ముగిసింది. సారలమ్మ సమ్మక్క తల్లులు ఇద్దరు గద్దెలపై కొలువై ఉండడంతో భారీగా భక్తులు మొక్కుల కోసమే తరలి వస్తున్న పరిస్థితి. పూర్తిగా విఐపీలు సాధన క్యూలైన్లు కూడా కంప్లీట్ గా భక్త జనంతో నిండిపోయాయి. మనం ఒకసారి చూడొచ్చు, సమ్మక్క గద్దెలపై ప్రతిష్టాపన జరగడంతో అమ్మవార్ల మొక్కుల కోసము భారీగా బెల్ల మొక్కుల కోసం అయితే భక్తులు తరలి వస్తున్న సిచ్యువేషన్. ఇక రాత్రి దాదాపుగా 4 గంటల సేపు కంప్లీట్ గా భక్తుల రద్దీ విపరీతంగా పెరిగి కంట్రోల్ కూడా తప్పిన సిచ్యువేషన్. సో దాదాపు ఈ రోజున 20 నుంచి 25 లక్షల మంది ఈ ఒక్కరోజే భక్తులు దర్శనం కోసం అమ్మవార్ల చెంతకైతే తరలి వస్తున్నారు. ఎక్కడికక్కడ క్యూ లైన్ నిండిపోయాయి. మేడారం రహదారులన్నీ కూడా భక్తజనులతో కంప్లీట్ గా కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సో భక్తులు ఎంతసేపు అయింది నిజంగా? ఇప్పుడు ప్రజెంట్ అయితే మంచి దర్శనం అయితే బాగానే ఉంది. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే కొంచెం బాగానే ఉంది. ఇప్పుడు బాగానే పోతున్నాము. ప్రజెంట్ అయితే పోతున్నాము. ఇప్పుడైతే మాకైతే పాస్ వచ్చింది, మేము పోతున్నాము. ఎంతసేపు అయింది ఈ లైన్లలో? ఉండబట్టి ఇప్పటికి ఒక 5 గంటలు అయింది, 5 అవర్స్ అయింది. దర్శనం సమ్మక్క దర్శనం చేసుకొని ఇప్పుడు అయితే మంచిగా ఉంటాం, బాగానే ఉంటాం. ఇది దాదాపు గంటల్లో దాదాపు క్యూ లైన్ లోపల గంటల తరబడి భక్తులు అయితే వేచి చూస్తున్న సిచ్యువేషన్. ప్రస్తుతం మనం ఉన్నది విఐపి ఎంట్రీకి సంబంధించినటువంటి దాదాపు గంటల తరబడి ఎంతసేపు జరుగుతుంది? ఎంతసేపు ఉన్నారు ఈ లైన్? ఆల్రెడీ అమ్మవారి దర్శనానికి 3-4 గంటల సమయం పడుతుంది. పబ్లిక్ చాలా ఇబ్బంది అవుతుంది. గతంలో ఇప్పుడు 2 పిల్లలు చనిపోయినట. ఒక 2 వృద్ధులు సుధా చనిపోవడం జరిగింది. చాలా సిస్టమేటిక్ లేదు, క్రమశిక్షణ లేదు. మరి పోలీసు బందోబస్తు సుధా సరిగా చేయడం జరుగుతలేదు. పబ్లిక్ చాలా ఇబ్బందులు పడుతున్నది. పోలీసులు చెప్పట్లేదా ఇటువైపు వెళ్ళండి అని చెప్పి? కోఆర్డినేట్ చేయట్లేదా? చెప్తున్నారు. కాకపోతే లాస్ట్ టైం ఉన్నప్పుడు అయితే ఒక 100 మెంబర్స్ పంపించి తర్వాత క్యూ లైన్ లో నెక్స్ట్ పంపించేటోళ్ళు. అట్లా సిస్టమేటిక్ ఉండేది. ఇంకొకటి ఏంటంటే లేడీస్ కానీ బాత్రూమ్ ఫెసిలిటీస్ కానీ ఏవైతే ఫెసిలిటీస్ లాస్ట్ టైం ఉన్నంత ఇప్పుడు లేదు. చాలా ఇబ్బంది పడుతున్నారు, చాలా ఎఫెక్ట్ అవుతుంది. కొంచెం మీరు కూడా అర్థం చేసుకొని ఇప్పుడు ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉందో కొంచెం దీని పట్ల శ్రద్ధ చూపించాలని కోరుకుంటున్నాను. ఎట్లా ఉన్నాయి నిజంగా? దర్శనం ఇబ్బంది అవుతుందా? ఎంతసేపటి నుంచి? అంటే దర్శనం అయితే మేము మొన్న కూడా చేసినాము, బాగా మంచిగా జరిగింది. కానీ మనం ఎంత తొందరగా లేచి మన పద్ధతిని బట్టి దర్శనం కూడా మన ఓపిక తోటి చేసుకుంటే దర్శనం అవుతుంది. కానీ అమ్మవారి అనుగ్రహం అనేది అందరికి ఉండాలి. మన దేశం అంతా బాగుండాలి, ఎక్కడ ఉన్న వాళ్ళందరూ బాగుండాలి. మన రేవంత్ రెడ్డి గారు కూడా బాగుండాలి. అందరూ మనకు అనుకునేది సమ్మక్క తల్లి. మేము కూడా పోయి పూజారులమే, సమ్మక్క సారక్క తల్లి పూజారులు. అందరికీ అనుకోలేదు కొంగు బంగారం అయ్యి ఆ తల్లికి మేము సంవత్సరం వస్తూనే ఉంటాం. సంవత్సరానికి మేము 100 సార్లు వస్తూనే ఉంటాం. ఆ తల్లి అనుగ్రహం అందరికి ఉండాలి, మాకు ఉండాలి. ఆ సమ్మక్క సారక్క తల్లికి జై. మొదటిసారి సమ్మక్క సారలమ్మ తల్లులు గద్దెలపై కొలువు కాకముందే దర్శనం చేసుకున్నారు. మళ్ళీ వనదేవతలంతా కూడా జనంలోకి వచ్చి గద్దెలపై ప్రతిష్టాపన తర్వాత మళ్ళీ మరోసారి దర్శనం కోసం ఎగబడుతున్నారు. లాస్ట్ ఇయర్ పోయినసారి కన్నా ఈసారి మంచి ఏర్పాట్లు బాగా చేయడం జరిగింది. అన్ని విధాలుగా మంచి. ఎంతమంది వచ్చారు ఫ్యామిలీ? మా ఫ్యామిలీ నుంచి 20 మెంబర్స్ వచ్చామండి. మేము 2 డేస్ అవుతుంది వచ్చి. మంచిగా ఫ్రీగా దర్శనం చేసుకోవడానికి ఇక ఎర్లీ మార్నింగ్ వచ్చామండి. ఇది కుటుంబ సమేతంగా వచ్చిన భక్తజనం అంతా కూడా కొలువైనటువంటి వనదేవతలను 4 దేవతలు గద్దెలపై ఉండడంతో మహామాన్విత ఆ శక్తిపీఠంగా ప్రస్తుతం మేడారం ప్రాంగణము విలసిల్లుతోంది. దీంతో దర్శనాలు చేసుకోవడానికి భక్తులు భారీగా క్యూ కొడుతున్న సిచ్యువేషన్. మొత్తానికి మొక్కులు తీర్చుకునేటువంటి అవకాశం ఉండడంతో కూడా లక్షల్లో భక్తులు ఈ రోజున మేడారం బాట పడుతున్నారు. ఇక భక్తులతో కిక్కిరిసినటువంటి మేడారం పరిసర ప్రాంతాలంతా కూడా ఒక విశ్వనగరాన్ని తలపిస్తున్న పరిస్థితి. అయితే క్యూ లైన్ల లోపల మాత్రము భక్తులకు సాధారణ క్యూ లైన్ల లోపల గంటల తరబడి అమ్మవారి దర్శనానికి సమయం పడుతుండడంతో కొంత ఆశ వ్యక్తం చేసిన పరిస్థితి. ఇక పోలీస్ కోఆర్డినేషన్ సరిగా లేకపోవడంతో కొంత ఇబ్బందులు పడుతున్నామంటూ కూడా భక్తులు కొంత ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి ప్రస్తుతం మేడారంలో కనిపిస్తా ఉంది. సంతోష్ తో వేణువిక్తివి, మేడారం.